Today topic is current electricity. So in previous sessions we will discuss about in previous chapters మనం ఏం నేర్చుకుంటామంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ గురించి నేర్చుకున్నాం. సో ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకున్నాం. దట్ మీన్స్ ఇన్ ప్రీవియస్ చాప్టర్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద స్టాటిక్ చార్జెస్. స్టాటిక్ చార్జెస్ అంటే ఏంటి అంటే స్టాటిక్ అంటే ఏంటి, మనకు దెర్ ఈజ్ నో మూవ్మెంట్. సో ఎక్కడైతే మనకు చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో సేమ్ అక్కడే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ చార్జ్కి మనకి ఏదైతే ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయో ఆ ఫోర్సెస్ ఏంటి, దానిపైన ఫీల్డ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో నౌ వెన్ ద చార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చాప్టర్లో మనం ఒక చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉందనుకుంటే దెన్ దట్ మీన్స్ హియర్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది చార్జ్ అండ్ హియర్ ఆఫ్టర్ టీ టైమ్, ఒక స్మాల్ టీ టైమ్ ఇంటర్వెల్లో ఇది వచ్చేసి ఏం చేస్తుంది, దాని పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంకో టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా. దెన్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు అకర్ అయిందంటే ఆ సిచ్యువేషన్లో మనకు ఈ యొక్క ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీ. దట్ మీన్స్ బై మూవింగ్ ద చార్జెస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనకు కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ కమింగ్ టు ఇంట్రొడక్షన్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే వెన్ చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ కన్స్టిట్యూట్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎప్పుడైతే ఈ చార్జెస్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయో, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజ్ అవుతూ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే కరెంట్ అంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద చార్జెస్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక చార్జ్ అనేది అయితే ఎగ్జిస్ట్ అవుతుందో అది మూవ్మెంట్ అనేది జరుగుతుందంటే దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డైలీ లైఫ్లో ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే దట్ మీన్స్ లైక్ లైట్నింగ్ అంటే ఏంటంటే వెన్ యూ ఆర్ గెటింగ్ థండర్ స్టార్మ్స్, మనకి ఎప్పుడైతే థండర్ స్టార్మ్స్ ఫామ్ అవుతున్నాయో ఆ థండర్ స్టార్మ్స్ ఫామ్ అయినప్పుడు ఏముంది, సమ్ టైమ్స్ మనకు వచ్చేసి ఈ యొక్క థండర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఆ థండర్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతుంది అంటే వెన్ ద క్లౌడ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, మనకి ఎప్పుడైతే క్లౌడ్స్ అనేవి ఉన్నాయో ఆ క్లౌడ్స్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎప్పుడైతే కమింగ్ టువర్డ్స్ ద ఎర్త్, అదేనేది ఏమవుతుంది మనకు ఎర్త్కి ట్రావెల్ చేస్తూ ఉంది. దట్ మీన్స్ ఈ యొక్క ఛార్జ్ అనేది ఏమవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏంటి ఎగ్జాంపుల్ ఈజ్ క్లౌడ్స్ నుంచి వచ్చేసి మనకు ఛార్జ్ ఎర్త్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ సమ్ టైమ్స్ దిస్ విల్ బి డిజాస్టర్స్. దట్ మీన్స్ ఏమవుతుంది అంటే ఈ యొక్క కరెంట్ అనేది ఎక్కువ మనకు ట్రావెల్ అవుతుంది అంటే ఛార్జ్ అనేది క్లౌడ్ నుంచి ఎర్త్కి ఎక్కువగా ట్రావెల్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎడుతుంది ఎర్త్ పైన. సో అప్పుడు ఏమవుతుంది మనకు ఈ యొక్క ఏదైతే ఎక్కడైతే మనకి ఈ యొక్క థండర్ అనేది ఫామ్ అవుతుంది, లైట్నింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్నింగ్ అనేది మనకు సమ్ టైమ్స్ ఇట్ విల్ బి గుడ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డిజాస్టర్స్. సో టు ఎఫెక్ట్ దిస్ వన్, ఈ యొక్క లైట్నింగ్ నుంచి మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఈ యొక్క లైట్నింగ్ ఎఫెక్ట్ మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ఏ వైర్స్, ఈ యొక్క ఎర్తింగ్ సిస్టమ్ యూజ్ చేసి మనం దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్ టు. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ యొక్క లైట్నింగ్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఈ యొక్క క్లౌడ్ నుంచి ఈ యొక్క ఎర్త్కి ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో ఇట్ షుడ్ బి ఇన్ డిఫరెంట్ పాత్. ఇదంతా ఒక మనకు స్టడీ పాత్లో ట్రావెల్ అవ్వదు. వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్, మనకు వచ్చే స్టార్టింగ్ లొకేషన్లో తీసుకున్నప్పుడు వచ్చేసి ఏముంటుంది అంటే ద ఛార్జ్ విల్ బి మోర్, ఈ ఛార్జ్ అనేది మనకు చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఎర్త్, మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎర్త్ సైడ్ మూవ్ అవుతున్నామో, ఎర్త్ సైడ్ ట్రావెల్ అవుతున్నామో కంటిన్యూస్లీ ఈ యొక్క ఛార్జ్ ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ స్టడీ ఫ్లో ఆఫ్ ఛార్జ్. సో కమింగ్ టు న్యాచురల్, మన న్యాచురల్ జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఎ రివర్ ఈజ్ ఫ్లోయింగ్, మనకు రివర్ ఫ్లో అవుతుంది అంటే ఆ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు అట్ ఎనీ పాయింట్ మనం ఒక పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆల్ ద పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వెలాసిటీ. ఎప్పుడైతే ఈ ఫ్లో ట్రావెల్ అవుతుందో ఈ ఫ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క పాయింట్ దగ్గర ఫస్ట్ పార్టికల్ అనేది ఏ వెలాసిటీ ట్రావెల్ అవుతుందో సెకండ్ పార్టికల్ కూడా సేమ్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంది, థర్డ్ పార్టికల్ కూడా మనకు సేమ్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంది. ఎగ్జిస్ట్ దట్ పాయింట్, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ద సేమ్. దీని ఇటువంటి టైప్ ఆఫ్ ఫ్లోని ఏమంటామంటే మనం స్టడీ ఫ్లో అంటున్నాం. దట్ మీన్స్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వెలాసిటీ, దెన్ ద ఫ్లో ఈజ్ నోన్ యాజ్ స్టడీ ఫ్లో. దాన్ని మనం స్టడీ ఫ్లో అంటున్నాం. బట్ కమింగ్ టు లైట్నింగ్, మనం లైట్నింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్టడీ ఫ్లో అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే దాని యొక్క వెలాసిటీ అనేది మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఛార్జ్. ఆ యొక్క ఛార్జ్ ఏదైతే మనకు క్రియేట్ అవుతుందో క్లౌడ్లో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క స్పీడ్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది లేదా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఎక్కడ ఈ స్టడీ ఫ్లో అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయగలము అంటే మన డైలీ లైఫ్లో దెన్ వీఆర్ యూజింగ్ ఏ టార్చ్. మనం ఎప్పుడైతే ఒక టార్చ్ లైట్ తీసుకొని ఆ టార్చ్ లైట్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నామో లైట్ని, ఆ లైట్ రేస్ మొత్తం కూడా ఎప్పుడైతే ఒక లైట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క లైట్ నుంచి మనకు ప్రొజెక్ట్ అయ్యేటువంటి లైట్ రేస్ మొత్తం కూడా ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర తీసినప్పుడు హ్యావింగ్ ద
సేమ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ ద ఇంటెన్సిటీ మనకి ఎక్కడైతే ప్లేస్ అవుతుందో ఒక స్క్రీన్ పైన ఆ ఇంటెన్సిటీ కూడా మనకి ఏమవుతుంది, ప్రతి లైట్కి సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ద స్టడీ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద టార్చ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ డ్రివెన్ క్లాక్. మనం క్లాక్ తీసుకున్నప్పుడు ఆ క్లాక్లో కూడా ఈ యొక్క సెల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సెల్లో కూడా ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది కంటిన్యూస్గా సేమ్ ప్యాటర్న్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్టడీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. So these are the examples for current electricity, and the one of the example is lightning and the torch and the cell driven clock. So in these three లో కూడా మనం ఏం తీసుకున్నాం, లైట్నింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ స్టడీ ఫ్లో అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇన్ టార్చ్లో కానీ సెల్ డ్రివెన్ క్లాక్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క స్టడీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఈ యొక్క ఛార్జ్ని యొక్క ఫ్లో అనేది ఏ రకంగా ఉందో మనం తెలుసుకునేదే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం. సో ఇన్ దిస్ చాప్టర్ మనం ఏం నేర్చుకుంటామంటే ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ అండ్ హౌ ఇట్ విల్ బి హ్యాపెన్, మనకి ఎలా పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ కమింగ్ టు ఎలక్ట్రిక్ కరెంట్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ద నెట్ ఛార్జ్ పాసింగ్ త్రూ పర్ యూనిట్ టైమ్ త్రూ ఏ గివెన్ ఏరియా ఆఫ్ కండక్టర్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే మనం ఒక ఏరియా తీసుకున్నప్పుడు, ఒక నెట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ క్యూ ఛార్జ్ అనేది ఒక యూనిట్ టైం ఇంటర్వెల్లో అంటే టీ టైం ఇంటర్వెల్లో అది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది ఇన్ ద కండక్టర్ త్రూ ద కండక్టర్, ఆ కండక్టర్ నుండి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ దిస్ ఈజ్ ద కండక్టర్, ఒక కండక్టర్ తీసుకుంటున్నాం. సో ఆ కండక్టర్కి వచ్చేసి క్రాస్ సెక్షనల్ ఏరియా ఎగ్జిస్ట్ అవుతుంది. సో క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మనం ఒక నెట్ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ వీఆర్ టేకింగ్ ద ఏరియా, ఇక్కడ వచ్చేసి మనం ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర మనకి ఎంత ఛార్జ్ అనేది ఒక యూనిట్ టైంలో ఎంత ట్రావెల్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యొక్క కండక్టర్ తీసుకున్నప్పుడు దీంట్లో ఏమవుతున్నాయి, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఆర్ ఎగ్జిస్టెడ్. దీంట్లో పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ పాజిటివ్ ఛార్జెస్ ఏమున్నాయి అంటే ఫిక్స్డ్ లొకేషన్స్, ఒక ఫిక్స్డ్ లొకేషన్స్ దగ్గర ఏమవుతుంటాయి, అవన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. దట్ మీన్స్ దే ఆర్ నాట్ మూవింగ్. దెన్ వాట్ ఆర్ మూవింగ్, ఏం మూవ్ అవుతుంటాయి, ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. దెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్, అవి ఫార్వర్డ్ డైరెక్షన్స్లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ రివర్స్ డైరెక్షన్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా మనకు ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఎట్ పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్, నెగిటివ్ రివర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉన్న నెగిటివ్స్, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు నెట్ ఛార్జ్ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో. సో నెట్ ఛార్జ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ పాజిటివ్ వాల్యూ ఈజ్ మోర్, పాజిటివ్ మైనస్ నెగిటివ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దట్ మీన్స్ దట్ ఈజ్ ఓన్లీ ఛార్జ్ అంటున్నాం, నెట్ ఛార్జ్ అంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఎన్ని ఛార్జెస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి, దట్ మీన్స్ ఇన్ ఫార్వర్డ్ బై డైరెక్షన్ ఆర్ రివర్స్ డైరెక్షన్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతున్నాయి, సమ్ ఛార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. దట్ మీన్స్ క్యూ ప్లస్ అనేది ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అని తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇఫ్ అజ్యూమ్ దిస్ ఈజ్ ద కండక్టర్, ఈ కండక్టర్లో వచ్చేసి డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఆ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర నుంచి ఈ క్యూ పాజిటివ్ నెట్ ఛార్జ్ అనేది మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, క్యూ నెగిటివ్ విల్ బి ద ఫార్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమొస్తుంది అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో క్యూ నెగిటివ్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్, ఈ యొక్క పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ యొక్క నెట్ ఛార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి క్యూ పాజిటివ్ ఛార్జ్ నెట్ ఛార్జ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఇన్ కండక్టర్ పర్టికులర్ పాయింట్, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చేసి ఏం డైరెక్షన్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెట్ ఛార్జ్ ఈస్ క్యూ పాజిటివ్. దట్ మీన్స్ ఇన్ దిస్ డైరెక్షన్, that means in forward direction how many positive charges working. In the same way how many backward direction వచ్చేసి మనకు ఎంత పాజిటివ్ డైరెక్షన్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు నెట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ట్రావెల్ ఇన్ బోత్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ రివర్స్ డైరెక్షన్. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. బట్ హియర్ నెట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేసినామంటే వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఫైనల్గా ట్రావెల్ అవుతుంది, ఎంత మనకు రిమైనింగ్ ఉంది అనేది నెట్ పాజిటివ్ ఛార్జ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం, నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. సో ఆ నెగిటివ్ ఛార్జ్ కూడా ఏమవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ రివర్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ దీస్ టూ, ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేసి ఏమొస్తుంది, నెట్ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఈ రెండు కూడా మనకి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. దెన్ వాట్ ఈస్ ద టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్. సో ఇక్కడ ఏముంది, పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకు మళ్ళీ ఏమవుతున్నాయి, టూ ఛార్జెస్ వర్క్ చేస్తున్నాయి. వన్ ఈజ్ క్యూ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ క్యూ నెగిటివ్. సో దీస్ టూ ఛార్జెస్ ఆర్ వర్కింగ్ త్రూ దిస్
క్రాస్ సెక్షన్ ఈ క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి రెండు కూడా వర్క్ చేస్తున్నాయి. దెన్ వాట్ ఈస్ ద నెట్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్, అప్పుడు నెట్ ఛార్జ్ ఏంటి అంటే Q ఈక్వల్స్ టు ద సబ్ట్రాక్షన్ ఆఫ్ దట్ మీన్స్ Q పాజిటివ్ ప్లస్ మైనస్ Q మైనస్ నెగిటివ్. సో ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి రెండు కూడా ఒక దాంతో ఒకటి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం నెట్ ఛార్జ్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ నెట్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది ఈ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి ట్రావెల్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క ఫార్ములాని ఎలా డిరైవ్ చేసాము అంటే ద నెట్ ఛార్జ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ Qతో డిఫైన్ చేస్తున్నాం. అండ్ యూనిట్ టైం అంటున్నప్పుడు ఏం చేస్తున్నాం టైంతో డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ Q/T ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సిస్టమ్. మనకు ఆ సిస్టంలో కండక్టర్ నుంచి ట్రావెల్ అయిన కరెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే కరెంట్ I ఈక్వల్స్ టు Q/T. యూనిట్ టైంలో మనకు వచ్చేసి ఎంత ఛార్జ్ ట్రావెల్ అవుతుందో దాన్ని మనం పెట్టడం I ఈక్వల్స్ టు Q/T. సో ఫర్ దిస్ వన్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తున్నాం అంటే దీనికి వచ్చేసి మనం స్మాల్ ఛార్జ్ తీసుకుంటున్నాం. దస్ ద నెట్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద సిస్టమ్ ఈజ్ Q ఈక్వల్స్ టు Q పాజిటివ్ మైనస్ Q నెగిటివ్. అండ్ దిస్ వన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్టడీ కరెంట్. ఈ యొక్క దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది మనకు టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్స్ వై దట్ మీన్స్ Q ఈజ్ ప్రపోర్షనల్ టు టైమ్ అండ్ Q/T ఈజ్ కాన్స్టెంట్. ఆ యొక్క కాన్స్టెంట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే కరెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ Q/T ఈజ్ యూనిట్ టైంలో మనకి ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది దాన్ని మనం కరెంట్ అని డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఈజ్ డిఫైన్ బై represented by I తో డినోట్ చేస్తాం కరెంట్ని. నెక్స్ట్ వన్ ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ I ఈక్వల్స్ టు మనకి ఈక్వేషన్ ఏముంది Q/T. If this value will be negative, that means minus Q/T. That means the flow of the current will be in negative direction. సో మనకు వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుందో ఫార్వర్డ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది ఫార్ములా ఈజ్ I ఈక్వల్స్ టు Q/T. ద సేమ్ వే ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మనకి ఎప్పుడైతే బ్యాక్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది మనకు డైరెక్షన్ ఈజ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ద ఫార్ములా విల్ బి మైనస్ Q/T. ఇఫ్ ఇన్ బోత్ సిచ్యువేషన్స్ మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నా నెగిటివ్ డైరెక్షన్లో తీసుకున్నా మనకు వచ్చేసి ఈ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి సేమ్, ఓన్లీ ద డైరెక్షన్ విల్ బి చేంజింగ్. దట్ ఈస్ కరెంట్. సో నెక్స్ట్ వన్ if the above value turns out to be negative number the current is in backward direction. ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందో మనకు కరెంట్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అనేది వస్తుంది. దట్ మీన్స్ మైనస్ Q/T. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ స్మాల్ ఛార్జ్ మనం వచ్చేసి స్మాల్ ఛార్జ్ డెల్టా Q అనేది మనకు ట్రావెల్ అవుతుంది అనుకుంటాం. ఎందుకు అంటే మనకి ఈ ఛార్జ్ అనేది కంప్లీట్గా ట్రావెల్ అవ్వదు ఇన్ ద సిస్టంలో ఛార్జ్ మొత్తం కూడా ఛార్జ్ అవ్వదు. ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో కండక్టర్లో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకు ట్రావెల్ అవుతున్నాయి. దట్స్ వై యూఆర్ టేకింగ్ దట్ ఛార్జ్ విల్ బి డెల్టా Q స్మాల్ ఛార్జ్. సో ఈ స్మాల్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి విత్ ఇన్ ద స్మాల్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా T టైమ్ ఇంటర్వెల్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనకు క్రాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం కరెంట్ అంటున్నాం. దట్ మీన్స్ అప్పుడు ఏమవుతుంది ఈ డెల్టా T టెండ్స్ టు 0 బికాస్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క టైం ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్ పాయింట్ దగ్గర ఇన్స్టాంటేనియస్ టైం దగ్గర ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో ఇన్స్టాంటేనియస్ టైం దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటే ఈ చేంజ్ ఇన్ టైం విల్ బి 0. ఈ చేంజ్ అనేది ఏమవుతుంది టైంలో ఏదైతే చేంజ్ అవుతుందో ఇట్ షుడ్ బి 0. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద లిమిట్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఈక్వల్స్ టు I ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా T టెండ్స్ టు 0. ఈ డెల్టా T అనేది ఏమవుతుంది మనకు ఈ టైం అనేది 0కి టెండ్ అయినప్పుడు ద రేషియో ఆఫ్ ఛార్జ్ అండ్ టైం డెల్టా Q/డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్కు ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ద అనదర్ ఫార్ములా డిరైవ్ ఫర్ ద కరెంట్. లెట్ డెల్టా Q బై ద నెట్ ఛార్జ్ ఈ ఫాలోయింగ్ అక్రాస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్. ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్ నుంచి ఉన్నటువంటి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర ఈ యొక్క డెల్టా Q ఛార్జ్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది క్రాస్ అవుతుంది విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ డెల్టా T టైమ్ ఇంటర్వెల్లో క్రాస్ అవుతున్నప్పుడు దెన్ ద కరెంట్ ఈజ్ డిఫైన్. మనం కరెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద రేషియో ఆఫ్ డెల్టా Q అండ్ డెల్టా T. ఈ డెల్టా Qకి డెల్టా Tకి ఉన్నటువంటి రేషియోనే మనం కరెంట్గా డిఫైన్ చేస్తున్నాం. బట్ హియర్ ద లిమిట్ డెల్టా T టెండ్స్ టు 0. డెల్టా T వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే నియర్లీ 0 అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సో నెక్స్ట్ వన్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్కి మనకు SI యూనిట్ తీసుకున్నట్లయితే దేంతో మెజర్ చేస్తాము అంటే ఇన్ యాంపియర్స్లో మెజర్ చేస్తాం. సో యాంపియర్ అనేది మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాం దట్ మీన్స్ యాంపియర్ ఈజ్ డిఫైన్ త్రూ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. దీన్ని దేంతో డిఫైన్ చేస్తున్నాము అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్తో డిఫైన్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి కరెంట్తో. దట్ మీన్స్ దీనికి వచ్చేసి మనం ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నట్లయితే వెన్ యూఆర్ ప్లేసింగ్ ఏ టేబుల్, ఈ టేబుల్ పైన ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్లేసింగ్ ఏ పేపర్ అండ్ అట్ ద పర్టికులర్ పాయింట్ మనం వచ్చేసి ఒక కంపాస్ ప్లేస్ చేస్తున్నాం. సో కంపాస్ ప్లేస్ చేసి ఏం చేస్తున్నాం ఈ టేబుల్ పై నుంచి ఏం చేస్తున్నాం ఒక స్మాల్ వైర్ని తీసుకెళ్తున్నాం. సో ఆ వైర్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం. సో బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది వెన్ యూ స్విచ్ ఆన్ ద బ్యాటరీ మనం ఎప్పుడైతే ఈ బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తున్నామో దెన్ ద కరెంట్ విల్ బి ఫ్లోయింగ్
త్రూ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్ నుంచి ఏమవుతుంది మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ద కంపాస్, ఇక్కడ మనం ప్లేస్ చేసినప్పుడు కంపాస్ ఏమవుతుందంటే ఇట్ కెన్ బి డిఫ్లెక్టెడ్. ఇదేమవుతుంది సమ్ డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ విత్ సమ్ యాంగిల్ స్మాల్ యాంగిల్ టీటా యాంగిల్తో డిఫ్లెక్షన్ చేస్తుంది. దట్ మీన్స్ వెన్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఇదేమవుతుంది దీని చుట్టూ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు పర్పెండిక్యులర్ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీఆర్ గెటింగ్ సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క కంపాస్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఇన్ ద సిస్టమ్, ఆ కంపాస్ ఏమవుతుంది మనకు డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ డిఫ్లెక్షన్, ఈ డిఫ్లెక్షన్ బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇన్ ద సిస్టమ్, ఈ సిస్టమ్లో వచ్చేసి మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మనం ఒక యూనిట్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ వెన్ ఎట్ వాట్ ఛార్జ్ ఏ యొక్క కరెంట్ దగ్గర వచ్చేసి ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు 1 డిగ్రీ అవుతుందో దట్ మీన్స్ 1 యాంగిల్ అవుతుందో దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ యాంపియర్. సో ఈ యొక్క యాంపియర్ మనం దేంతో డిఫైన్ చేస్తున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్స్. ఈ యొక్క కరెంట్ నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని మనం యాంపియర్ని డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్, అన్ యాంపియర్ ఈజ్ టిపికల్లీ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్స్ ఇన్ డొమెస్టిక్ అప్లియన్సెస్. సో ఈ మ్యాగ్నెటిక్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్స్ మనం మన డైలీ లైఫ్లో మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం ఈ యొక్క కరెంట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ హౌ మచ్ కరెంట్ యూ విల్ బి యూజ్డ్ ఇన్ ఏ మంత్, మనం వచ్చేసి కరెంట్ బిల్ పే చేయడానికి వచ్చేసి ఈ యొక్క కరెంట్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇక యాంపియర్స్లో మెజర్ చేస్తాం. దట్ మీన్స్ అవర్ డైలీ లైఫ్లో వచ్చేసి మనం యూజ్ చేసేటువంటి ఈ యొక్క కరెంట్ మెజర్మెంట్ ఏంటి, యాంపియర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ద థండర్ స్టార్మ్, మనకు థండర్ స్టార్మ్స్ వస్తున్నప్పుడు లైట్నింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ లైట్నింగ్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ క్లౌడ్ టు ఎర్త్. క్లౌడ్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఎర్త్కి ట్రావెల్ అవుతుంది. ఆ ఎర్త్కి ట్రావెల్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 10,000 యాంపియర్స్కి ఈక్వల్గా ఉంటుంది. దట్ మీన్స్ 10,000 టైమ్స్ టు ద యాంపియర్. ఒక ఆంపియర్కి వచ్చేసి 10,000 టైమ్స్ ఉంటుంది. దట్ మీన్స్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద లైట్నింగ్. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క స్మాలర్ యూనిట్స్ ఏంటి, మనకు ఈ యొక్క యాంపియర్కి స్మాలర్ యూనిట్ ఏంటంటే మైక్రో యాంపియర్స్. సో మైక్రో అంటే ఏంటి మనకు 10⁻⁻6. దట్ మీన్స్ ఒక మైక్రో యాంపియర్ వచ్చేసి మనకు దేనికి ఈక్వల్ అవుతుంది, 10⁻⁻6 యాంపియర్కి ఈక్వల్ అవుతుంది. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్కి వచ్చేసి యూనిట్ ఏంటి, ఎస్ యూనిట్ వచ్చేసి యాంపియర్. యాంపియర్ మనం దేంతో డిఫైన్ చేసామంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఈ కరెంట్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్తో మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ యాంపియర్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ డైలీ డొమెస్టిక్ అప్లియన్సెస్. మన డైలీ లైఫ్లో మన హోమ్లో యూజ్ చేసేటువంటి వాటిలో మన యొక్క యాంపియర్ని యూజ్ చేస్తాం. సో యావరేజ్ లైటింగ్ వచ్చేసి మనకి ఎంత క్యారీ చేస్తుంది అంటే 10,000 యాంపియర్స్ని కరెంట్ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ యూనిట్స్ ఆఫ్ యాంపియర్ వచ్చేసి మనకు మైక్రో యాంపియర్స్గా తీసుకుంటాం. దట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇన్ కండక్టర్స్. ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ కండక్టర్స్లో మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ వన్, వాట్ ఈస్ అ కండక్టర్ మీన్స్ the substances which are having the electricity through them. ఏ సబ్స్టాన్స్ అయితే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని వాటి నుంచి ట్రావెల్ చేస్తున్నాయో దట్ మీన్స్ త్రూ దెమ్ ట్రావెల్ చేసిన వాటిని ఏమంటున్నామంటే కండక్టర్స్ అంటున్నాం. సో ఈ కండక్టర్స్ నుంచి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి మనకు ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేవి మనకు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇట్ ఇస్ ఫ్రీ టు మూవ్. సో ఇప్పుడైతే మనం ఒక కండక్టర్ని తీసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద కండక్టర్, మన కండక్టర్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ కండక్టర్లో మనకు వచ్చేసి ఏముంటాయి, ఆల్ ద ఛార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్. పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఈక్వల్ నెంబర్ ఇన్ ఏ కండక్టర్. మనం వచ్చేసి కండక్టర్ జనరల్గా తీసుకున్నప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ నెంబర్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈక్వల్ నెంబర్గా ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతున్నాయి, రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి ద నెట్ ఛార్జ్ విల్ బి 0. ఈ కండక్టర్ వచ్చేసి మనకు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ అనేవి మనకు మూమెంట్ జరగట్లేదు. దట్స్ వై వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నామో ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్లో మనకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, దెన్ దే ఎంటర్డ్ ఇన్ టు ద ఎక్సైటెడ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ అంటే దే ఆర్ బికమ్ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి అంటే ఈ కండక్టర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఆ ట్రావెలింగ్ వచ్చేసి ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ అని డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్.
సో ఈ యొక్క అయాన్స్ అనేవి మనకు ఈ యొక్క ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే ఇన్ ద అయోనోస్పియర్లో మనకు వచ్చేసి ఫ్రీ ఆటమ్స్ అనేవి మనకు అట్మాస్ఫియర్లో అవైలబుల్ ఉంటాయి. దట్ మీన్స్ మనకు వచ్చేసి వెన్ యూ ఆర్ టేకింగ్ ద ఎర్త్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఎర్త్ పైన వచ్చేసి ట్రోపోస్పియర్ ఉంటుంది, తర్వాత స్ట్రాటోస్పియర్ అండ్ తర్వాత వచ్చేసి అయోనోస్పియర్ ఉంటుంది. సో ఈ అయోనోస్పియర్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ అయోనోస్పియర్. అయాన్స్ విల్ బి హ్యాపెన్. సో జనరల్గా వచ్చేసి మనం ఒక మాలిక్యూల్ కానీ ఆటమ్ కానీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ బోత్ విల్ బి ఇన్ ఈక్వల్ నెంబర్. రెండు కూడా మనకు ఈక్వల్ నెంబర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై దెర్ ఈస్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ టు మూవ్. అక్కడ వచ్చేసి మనకి ఎటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. బట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద బల్క్ మ్యాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్ మాలిక్యూల్స్. ఈ ఇండివిజువల్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాం మనం, ఎప్పుడైతే కంబైన్ చేస్తున్నామో ఒకదాంతో ఒకటి, దెన్ వీఆర్ గెటింగ్ ద బల్క్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇన్ దిస్ సిచ్యువేషన్ ద ఎలక్ట్రాన్ విల్ బి, ఏదైతే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో అండ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్, ఎక్కడైతే రెండు కలుస్తున్నాయో ఆ ఇంటర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి పార్టికల్స్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై బోత్ ద న్యూక్లియస్. ఈ రెండు న్యూక్లియస్ నుంచి వాటికి వచ్చేసి ఏమొస్తుందంటే ఎఫెక్ట్ అనేది ఫైండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఇట్ విల్ బి నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ వన్. ఈ యొక్క ఎలక్ట్రాన్ ఏదైతే ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉందో అదనేది దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందో ఇట్ కెన్ బి నాట్ కంప్లీట్గా దేనివల్ల ఎఫెక్ట్ అవ్వదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై ది ఫస్ట్ న్యూక్లియస్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై ది సెకండ్ న్యూక్లియస్. దట్స్ వై వెన్ యూ ఆర్ గివింగ్ దిస్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అప్పుడు ఎలక్ట్రాన్ ఏమవుతుంది, బై గెటింగ్ సమ్ ఎనర్జీ ఇట్ విల్ బికమ్ ఫ్రీ ఎలక్ట్రాన్గా మనకు కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి కండక్టర్లో అవైలబుల్ అవుతున్నాయి. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ కండక్ట్ అవుతున్నాయి అంటే ఏమవుతున్నాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయినప్పుడు మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. That means this is a process existed in the conductor. So in atoms and molecules, electrons and nuclei are bound each other and thus not free to move. అవనేది ఏమవుతున్నాయి, ఒకదాంతో ఒకటి బౌండ్ అవ్వడం వల్ల ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. వెన్ బల్క్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ మాలిక్యూల్స్. ఈ బల్క్ మ్యాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ మాలిక్యూల్స్ మొత్తంతో కంబైన్ చేయడం వల్ల ఈ బల్క్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్, మనం 1 గ్రామ్ వాటర్ తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసి మనకు 10^22 మాలిక్యూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దట్ మీన్స్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్. That is the bulk matter. So next one, the bulk materials in which electrons are practically free to move are called conductors. So ఈ బల్క్ మాడ్యులస్ వచ్చేసి ఈ యొక్క ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి మూవింగ్ ఈజీగా మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటే ఆ యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నాం మనం, కండక్టర్స్ అంటున్నాం. దట్ మీన్స్ ఇన్ విచ్ బల్క్ మెటీరియల్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్, అంటే పార్టికల్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవనేది మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటే వాటిని కండక్టర్స్ అంటున్నాం. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మనం కొన్ని సబ్స్టాన్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క మెటీరియల్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా ఈ యొక్క పార్టికల్స్ అనేవి మనకు ఫ్రీగా మూవ్ అవ్వవు. దోస్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఇన్సులేటర్స్. వాటిని మనం ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. దట్ మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫ్రీలీ మూవ్. ఏవైతే పార్టికల్స్ అనేవి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అప్లై చేసినా చేయకపోయినా ఫ్రీగా మూవ్ అనుకుంటే వాటిని కండక్టర్స్ అంటున్నాం. ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫ్రీగా మూవ్ అవ్వకపోతే వాటిని మనం ఇన్సులేటర్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద 2 different types ఆఫ్ మెటీరియల్స్. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సాలిడ్ కండక్టర్స్, సో మనం ఎప్పుడైతే ఈ యొక్క సాలిడ్ కండక్టర్స్ తీసుకుంటున్నామో ఈ సాలిడ్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్ ద పార్టికల్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సాలిడ్ ఆర్ ప్యాక్డ్ టుగెదర్. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, చాలా దగ్గరగా నియర్గా అరేంజ్ చేసి ఉంటాయి ఈ పార్టికల్స్ మొత్తాన్ని కూడా. దట్స్ వై ఇన్ దిస్ వన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్. ఇక్కడ ఏమవుతున్నాయి, ఇంకా ఈ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఇట్ విల్ బీ ఇన్ ఫిక్స్డ్ లొకేషన్. ఈ కండక్టర్స్లో అన్ని కూడా ఒకదాంతో ఒకటి దగ్గర పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఫిక్స్డ్ లొకేషన్స్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీగా మూవ్ అవడానికి ఆప్షన్ ఏముంది అంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్. నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ ఇన్ solid conductors like metals. If you are taking the electrolytic solutions తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి బోత్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ విల్ బి యాక్ట్ యాజ్ ద ఛార్జ్ క్యారియర్స్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే ఛార్జ్ క్యారియర్స్గా బిహేవ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, దీన్ని వచ్చేసి మనం హీట్ చేసినప్పుడు లేదా దీనికి వచ్చి సమ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. ఇది ఏమొచ్చేసి మనకు 2 partsగా డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ H+ ions and another one is SO4 -2 ions. అంటే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది H+ ions ఉన్నాయి మైనస్ ions ఉన్నాయి. సో ఈ
ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జ్ క్యారియర్స్గా ఏవి బిహేవ్ చేస్తున్నాయి అంటే దీస్ టూ పాజిటివ్ ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఛార్జెస్. అదే మనం సాలిడ్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ విల్ బి ద ఛార్జ్ క్యారియర్స్. అదే మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు అయితే ఏమవుతుందంటే ఈ పాజిటివ్ పార్టికల్స్ నెగిటివ్ పార్టికల్స్ రెండు కూడా మనకు ఈ యొక్క అయాన్స్గా, దట్ మీన్స్ అయాన్స్ అనేవి మనకు ఛార్జ్ క్యారియర్స్గా బిహేవ్ చేస్తాయి. దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద కండక్టర్స్. కండక్టర్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ యొక్క ఛార్జ్ క్యారియర్స్ అనేవి మనకు ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేదాన్ని దీంతో డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక కండక్టర్ పైన అప్లై చేసినప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అప్లై చేయకున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎలా మూవ్ అవుతున్నాయి. సో ఈ చాప్టర్లో మనం వచ్చేసి ఓన్లీ వీ విల్ లెర్న్ అబౌట్ ద సాలిడ్ కండక్టర్స్. ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే సాలిడ్ కండక్టర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకు 3 సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. హౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద కండక్టర్. ఒక కండక్టర్ పైన మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఎలా ప్లేస్ చేస్తున్నాము అనే దానికి మనం వచ్చేసి 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్. మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కేసులో వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని అప్లై చేయట్లేదు. నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద కండక్టర్. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద కండక్టర్ తీసుకుంటున్నాం, దీంట్లో వచ్చేసి ఏమున్నాయి, డిఫరెంట్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే అప్లై చేయకపోయినప్పుడు ఏమవుతుంది, దీస్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి. హౌ దే ఆర్ మూవింగ్, ఇక్కడ మనం వచ్చేసి ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టర్లో ఏ యొక్క పర్పస్తో మూవ్ అవుతున్నాయి, ఏ యొక్క ఫోర్స్తో మూవ్ అవుతున్నాయి అంటే వెన్ హియర్ ఫిక్స్డ్ అయాన్స్ విల్ బీ దేర్. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, ఒక సాలిడ్ కండక్టర్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఏమున్నాయి మనకు ఫిక్స్డ్ లొకేషన్స్లో ఫిక్స్ అవుతున్నాయి. వెన్ దీస్ ఎలక్ట్రాన్స్ విల్ బీ కొలైడ్ విత్ దిస్ వన్, ఈ యొక్క పాజిటివ్ అయాన్స్తో ఎలక్ట్రాన్స్ అనేవి ఒకదాంతో ఒకటి కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది, సమ్ హీట్ విల్ బీ జనరేటెడ్. సో ఎప్పుడైతే ఇక్కడ హీట్ జనరేట్ అవుతుందో హీట్ జనరేషన్ వల్ల ఏమవుతుంది, సమ్ ఫోర్స్ విల్ బీ క్రియేటెడ్. ఆ ఫోర్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయి. సో మూవ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, దీస్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఈ యొక్క కొలిజన్ ముందు ఏదైతే వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్, ఆఫ్టర్ కొలిజన్ కూడా సేమ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి ఇన్ ద మ్యాగ్నిట్యూడ్, బట్ ద డైరెక్షన్ విల్ బి ర్యాండమ్ ఆఫ్టర్ కొలిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి ఈ డైరెక్షన్ ట్రావెల్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకు పాజిటివ్ ఫిక్స్డ్ అయాన్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వెళ్ళేసి ఈ యొక్క పాజిటివ్ అయాన్స్ని కొలైడ్ అవుతుందో ఆఫ్టర్ దట్ వన్ ద డైరెక్షన్ విల్ బి ఇన్ ఎనీ డైరెక్షన్, ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంది. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క నెట్ ఛార్జ్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ వాట్ ఈస్ ద నెట్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్. ఈ ఎలక్ట్రాన్స్ వల్ల, ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వల్ల వచ్చేటువంటి కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కరెంట్ అనేది, నెట్ కరెంట్ అనేది మనకి ఎంత ట్రావెల్ అవుతుంది అంటే ఇట్ విల్ బి 0. ఎందుకు అంటే వెన్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రావెల్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక డైరెక్షన్లో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ట్రావెల్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. దట్ మీన్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఈ డైరెక్షన్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనకు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతాయి బికాస్ ఆఫ్ దీస్ కొలిజన్స్. ఈ కొలిజన్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో కండక్టర్లో ఈ యొక్క ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి, నెగిటివ్ డైరెక్షన్లో కూడా మనకు సేమ్ నెంబర్ ఆఫ్ ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, దట్ మీన్స్ బోత్ విల్ బి opposite direction means 0. That means the net current will be 0 in the system. In the same way, if you are taking in forward direction, మనం upward direction లో ట్రావెల్ అవుతున్న ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే డౌన్వర్డ్ డైరెక్షన్ కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో అప్పుడు మనకు వచ్చేసి నెట్ ఛార్జ్ ఏమవుతుంది, 0. నెట్ ఛార్జ్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ కూడా 0 అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ఎనీ డైరెక్షన్, మనం ఏ డైరెక్షన్ తీసుకున్నట్టు కూడా వాట్ ఈస్ ద టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్, ఎంత ఛార్జ్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో సేమ్ ఛార్జ్ విల్ బి ఎగ్జిస్టెడ్. దట్స్ వై ద టోటల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సాలిడ్ కండక్టర్ విల్ బి 0 వితౌట్ ఎనీ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం అప్లై చేయకపోతే అక్కడ మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి కరెంట్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ కొలిజన్స్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. ఆఫ్టర్ కొలిజన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి ర్యాండమ్. కొలిజన్ తర్వాత ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది అంటే మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ డైరెక్షన్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మనం ఒక డైరెక్షన్లో ఎన్ని ట్రావెల్ అవుతున్నాయో కనుక్కోవాలి అనుకుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయిన ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఏమవుతున్నాయంటే ఈక్వల్ అవుతున్నాయి. సో రెండు కూడా మనకు సేమ్ మ్యాగ్నిట్యూడ్లో ఉన్నాయి అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో రెండు కూడా ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి, క్యాన్సిల్ అయిపోయి యూఆర్ గెటింగ్ ద 0 నెట్ కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద నెట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ 0 వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ అప్లైడ్. సో నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఏం తీసుకున్నామంటే
when the electric field is applied on a conductor. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క కండక్టర్ పైన ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ సైడ్కి వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఈ యొక్క సర్ఫేసెస్ ఏదైతే ఉన్నాయో కండక్టర్కి వచ్చేసి ఈ రెండు సర్ఫేసెస్ పైన వీఆర్ ప్లేసింగ్ సమ్ డైఎలక్ట్రిక్ సర్ఫేసెస్. డైఎలక్ట్రిక్ అంటే ఏంటంటే విచ్ ఆర్ నాట్ పాసింగ్ ద ఛార్జ్ త్రూ దెమ్, ఏవైతే ఛార్జ్ అనేది వాటి నుంచి సెండ్ చేయవో వాటిని మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటున్నాం. సో ఈ డైఎలక్ట్రిక్ ప్లేట్స్ తీసుకుని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సర్ఫేసెస్ పైన ప్లేస్ చేస్తున్నాం. వన్ ఈజ్ ఛార్జ్డ్ విత్ పాజిటివ్ ఛార్జ్. సో మనకు డైఎలక్ట్రిక్లో ఏం చేస్తున్నాం, డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో మనం డిస్కస్ చేసినాం. ఎప్పుడైతే ఈ యొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసినామో బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఒక ఛార్జ్ వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్గా కన్వర్ట్ అవుతుంది, అనదర్ సర్ఫేస్ విల్ బి నెగిటివ్ ఛార్జ్. ద సేమ్ వే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక సర్ఫేస్ పైన వచ్చేసి మనం పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం, అనదర్ సర్ఫేస్ పైన వచ్చేసి మనం నెగిటివ్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నాం. అండ్ దీస్ టూ, ఈ రెండు సర్ఫేసెస్ని ప్లేస్ చేసిన తర్వాత దెన్ ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది ఇన్సైడ్ ద కండక్టర్. ఇన్సైడ్ ద కండక్టర్ ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఇదేమవుతుంది ఈ పాజిటివ్ ఛార్జ్ సైడ్ కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వచ్చేసి మనకు 5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉందనుకుందాం. 5 కూలమ్స్ ఛార్జ్ ఉన్నప్పుడు సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఏముంది, ఒక 5 కూలమ్స్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ సైడ్గా ట్రావెల్ అవుతున్నాయి. సో వెన్ దీస్ 5 కూలమ్ ఆఫ్ ఛార్జ్ అనేది మనకి ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది, దెన్ దెర్ ఈజ్ నో ఎలక్ట్రాన్స్ ఫర్దర్, ఇంకా మనకు నెక్స్ట్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏవి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ హియర్, ఈ పాజిటివ్ ప్లేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద నెట్ ఛార్జ్ విల్ బి 0. ఇక్కడ ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది. అండ్ హియర్ ఆల్సో ఛార్జ్ విల్ బి 0, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఛార్జ్ మొత్తం మనకి ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్స్ వై ఫైనల్ రిజల్ట్ విల్ బి 0. ఎప్పుడైతే ఇక్కడ ఛార్జ్ అనేది ఏమవుతుంది ఇంకా 2 0 అయిపోయినప్పుడు ఛార్జ్ అనేది ఫ్లో అవ్వట్లేదు. దట్ మీన్స్ దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ ఛార్జ్. నో ఫ్లో ఆఫ్ ఛార్జ్ మీన్స్ దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లో ఈజ్ ఎగ్జిస్టెడ్. సో అక్కడ ఛార్జ్ అనేది ఫ్లో అవ్వట్లేదు కాబట్టి కరెంట్ కూడా మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సో మనం ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో కండక్టర్ పైన, ఆ కండక్టర్ పైన అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్లేసింగ్ 2 డైఎలక్ట్రిక్ ప్లేట్స్ ఆన్ ద సర్ఫేసెస్. ఆ రెండు సర్ఫేసెస్ వాటి ఎండింగ్ పాయింట్స్ దగ్గర ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క డైఎలక్ట్రిక్ ప్లేట్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంది, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది ఏమవుతుంది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ మీన్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. వెన్ దీస్ ఫ్లో విల్ బి, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు కంప్లీట్ అయిపోతున్నాయో దట్ మీన్స్ దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ ఛార్జ్, అక్కడ ఫ్లో అనేది లేదు కాబట్టి ద కరెంట్ జనరేషన్ విల్ బి స్టాప్. సో కరెంట్ అనేది కూడా మనకు ఆగిపోతుంది. దట్స్ వై దట్ మీన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్లేస్ చేస్తున్నామో బై యూజింగ్ దిస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆన్ ద సర్ఫేస్ దెన్ ద ఫ్లో విల్ బి వెరీ షార్ట్ టైం. సో ఎప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది ఎంతవరకు అయితే ఫ్లో అవుతున్నాయో అంతవరకు మాత్రమే మనకు కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ సిచ్యువేషన్. That means when the electric field is applied on a conductor with 2 opposite discs at edges of the electric field is created. So ఈ యొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏం చేస్తున్నాం అంటే వాటి ఎడ్జెస్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్ సైడ్కి వర్క్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయో ఇవి ఏమవుతున్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యాక్సిలరేట్ అవుతున్నాయి. యాక్సిలరేట్ అంటే దే ఆర్ మూవ్ అవుతున్నాయి. మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ దేర్ విల్ బీ ఏ కరెంట్ ఫర్ ఏ వెరీ షార్ట్ దేర్ ఆఫ్టర్ నో కరెంట్. సో ఎప్పుడైతే ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మనకు ఆగిపోతుందో దట్ మీన్స్ ద ఛార్జ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుందో ఈ నెగిటివ్ ప్లేట్ దగ్గర, సో ఛార్జ్ అనేది అయిపోతుందంటే ఏమవుతుంది ఫ్లో అనేది ఆగిపోతుంది. ఫ్లో అవుతుంది కాబట్టి ద కరెంట్ విల్ బి 0, కరెంట్ అనేది కూడా మనకు 0 అవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ కేస్. సో థర్డ్ కేస్ ఏంటి అంటే వెన్ వీఆర్ టేకింగ్ ద కండక్టర్. సో ఈ కండక్టర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే వెన్ యూఆర్ ప్లేసింగ్ దీనికి వచ్చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. బట్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ద ఎడ్జెస్, ఈ యొక్క ఎడ్జెస్ దగ్గర ఏవైతే ఉన్నాయో ఇన్ ప్రీవియస్ కేసులో ఏం చేస్తున్నాం డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేస్తున్నాం. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన మనం ఎంత ఛార్జ్ అయితే ఇస్తున్నామో ఆ ఛార్జ్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఫ్లో అవుతుంది. ఇన్ థర్డ్ కేసులో ఏం చేస్తున్నాం వెన్ వీఆర్ టేకింగ్ ద ఫ్రెష్ ఛార్జెస్ మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కంటిన్యూస్గా మనం దీనికి వచ్చేసి మనం ఛార్జ్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం కంటిన్యూస్గా నెగిటివ్ ఛార్జ్ ఇస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనం కంటిన్యూస్గా పాజిటివ్ ఛార్జ్ అనే దాన్ని ఇస్తున్నాం. సో కంటిన్యూస్గా ఛార్జ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు కంటిన్యూస్గా పాజిటివ్ ఛార్జ్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏమవుతున్నాయి
ద ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దే నీడ్ నెగిటివ్ ఛార్జ్. ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ చేయడానికి మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది కంప్లీట్గా అవసరం అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జ్ అనేది ఫ్లో కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ ఛార్జ్ ఫ్లో కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు కరెంట్ అనేది కంటిన్యూస్గా జనరేట్ అవుతుంది. దట్ మీన్స్ ద స్టడీ కరెంట్ విల్ బి జనరేటెడ్ ఇన్ ది థర్డ్ సిచ్యువేషన్. సో ఈ థర్డ్ సిచ్యువేషన్లో ఏంటి అంటే when you are placing the electric field on the కండక్టర్ పైన ఏం చేస్తున్నాం, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. సో అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వచ్చేసి ఈ యొక్క కండక్టర్కి ఏం చేస్తున్నాం, ఎడ్జెస్ దగ్గర వచ్చేసి మనం కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని క్రియేట్ చేస్తున్నాం. సో కంటిన్యూస్ ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది మనకు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు కంటిన్యూస్గా ఈ కరెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ సిచ్యువేషన్. దీస్ ఆర్ 3 సిచ్యువేషన్స్ ఇన్ ద కండక్టర్స్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కండక్టర్స్లో మనకి ఎలా ఫామ్ అవుతుంది దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయట్లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయట్లేదు అంటే దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్. సో సెకండ్ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం, బట్ వీఆర్ ప్లేసింగ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆన్ ద ఎడ్జెస్ దగ్గర. డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే ఒక స్టాండర్డ్ వాల్యూ, ఫిక్స్డ్ ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఈస్ అప్లయింగ్ ఇన్ వెరీ షార్ట్ టైం మాత్రమే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అదే థర్డ్ కేసులో వచ్చేసి మనం ఎక్కువ టైం అనేది ఒక ఛార్జ్ కంటిన్యూస్గా సెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బీ ఇన్ కంటిన్యూస్గా మన కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ వేర్ వీఆర్ అబ్జర్వింగ్ ఈ థర్డ్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూస్ కరెంట్ అనేది మనకు ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ద మెకానిజమ్స్ విచ్ మెయింటైన్ ఏ స్టడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ సెల్స్ ఆర్ బ్యాటరీస్. మనం యూజ్ చేసిన సెల్స్లో కానీ బ్యాటరీస్లో కానీ ఈ యొక్క ఫ్లో ఆఫ్ కంటిన్యూస్ కరెంట్ అనేదాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే మనం బ్యాటరీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వన్ ఈజ్ ఇన్ పాజిటివ్ నోడ్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసుకున్నామంటే ఒక సైడ్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ తీసుకుంటాం, అనదర్ సైడ్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ తీసుకుంటాం. సో ఈ నెగిటివ్ టెర్మినల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్. సో మన ఇక్కడ ఈ యొక్క బ్యాటరీలో మనం లేదా సెల్లో ఏం చేస్తున్నామంటే యూఆర్ టేకింగ్ సమ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వెన్ యూఆర్ హీటింగ్ దిస్ వన్, ఎప్పుడైతే ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 కానీ HCl కానీ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏమవుతుందంటే మనకు డివైడ్ అవుతుంది, డికంపోజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ బికమ్ యాజ్ H+ అండ్ SO4- అయాన్స్. ఈ యొక్క పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్గా కన్వర్ట్ అయ్యి ఈ యొక్క అయాన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ వన్ టర్మినల్ టు అనదర్ టర్మినల్. సో ఈ టర్మినల్ నుంచి మనకు ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి ఎప్పుడైతే ఫ్లో అనేది జరుగుతూ ఉందో కంటిన్యూస్గా మనకి ఏమవుతుంది, ఒక కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెకానిజం విచ్ ఈస్ హ్యావింగ్ స్టడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ cells and batteries. That is the today's topic, and what we discussed in is today topic is current electricity, and this one fast what is current ante entante charges in motion constitute an electric current. So electric current అనేది ఎప్పుడైతే చార్జెస్ అనేవి మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతున్నాయో మనం దాన్ని ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ అని డెఫినెట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం మన డైలీ లైఫ్లో అంటే ఇన్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైట్నింగ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ లైట్నింగ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ వన్. సో ఈ క్లౌడ్స్ నుంచి మనకు ఛార్జ్ అనేది ఎర్త్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క దీన్ని మనం ఏమంటున్నాం, లైట్నింగ్ అంటున్నాం. సో దట్ మీన్స్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ క్లౌడ్ టు ఎర్త్, క్లౌడ్ నుంచి మనకి ఎర్త్కి ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఫ్లో అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ మనం డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, టార్చ్ అండ్ సెల్ డ్రివెన్ క్లాక్. ఈ టార్చ్ లైట్లో కానీ మనం ఈ సెల్ డ్రివెన్లో కానీ మనం ఈ యొక్క కంటిన్యూస్ ఛార్జ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే వెన్ యూఆర్ టేకింగ్ ద లైట్నింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు కంటిన్యూస్గా స్టడీగా ట్రావెల్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ హై, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ లో. బట్ వెన్ యూఆర్ టేకింగ్ దిస్ వన్ టార్చ్ ఆర్ సెల్ డ్రివెన్ క్లాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్టడీ ఫ్లో అనేది మనకు స్టడీగా ఎగ్జిస్ట్ అవుతుంది, ఛార్జ్ ఫ్లో అనేది. దట్ ఈస్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఛార్జ్ ఇన్ మోషన్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటి అంటే the net charge passing per unit time through the given area of conductor is called current. సో మనం కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో ఉన్న పర్టికులర్ ఏరియా దగ్గర, పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర మనకి ఎంత నెట్ ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది విత్ ఇన్ ద స్మాల్ టైమ్ ఇంటర్వెల్ టీ టైమ్ ఇంటర్వెల్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఈ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి క్రాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ అని డిఫైన్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ క్యూ పాజిటివ్ ఛార్జ్ విల్ బీ ద పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. మనకు వచ్చేసి కండక్టర్ తీసుకున్నప్పుడు పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా దగ్గర ఈ క్యూ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు నెట్ ఛార్జ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే క్యూ నెగిటివ్ ఛార్జ్ విల్ బీ ద నెగిటివ్ ఛార్జ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఈ రెండు కూడా మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటున్నాయి అండ్ బోత్ ఆర్ ఎట్ ద సేమ్ పర్టికులర్ లొకేషన్. సో మనకు నెట్ ఛార్జ్ ఏమవుతుంది అంటే క్యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ మైనస్ క్యూ నెగిటివ్. ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీఆర్ గెట్టింగ్ ద నెట్ ఛార్జ్. సో ఆ నెట్ ఛార్జ్ అనేది మనకు విత్ ఇన్ ద యూనిట్ టైం ఒక 1 సెకండ్లో కానీ 1 మినిట్, దట్ మీన్స్ యూనిట్ టైంలో మనకి ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఎంత నెట్ ఛార్జ్ అనేది ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఏరియా క్రాస్ చేస్తుందో దాన్ని మనం
ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద నెట్ ఛార్జ్ ఫ్లోయింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఈస్ క్యూ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ మైనస్ క్యూ మైనస్. సో అప్పుడు ఈ యొక్క ఛార్జ్ని మనకు దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ మీన్స్ స్టడీ కరెంట్ అండ్ ద కోషన్ ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ విల్ బీ సేమ్ అండ్ ద డైరెక్షన్ విల్ బీ డిఫరెంట్. డైరెక్షన్ మనకు డిఫరెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ ద ఫార్ములా యాజ్ మైనస్ క్యూ బై టీ. దిస్ ఈజ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి మన కరెంట్ ఫార్ములా ఏంటి అంటే ఐ ఈక్వల్స్ టు మైనస్ క్యూ బై టీ. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ లెట్ డెల్టా క్యూ బి ద నెట్ ఛార్జ్. మనం వచ్చేసి స్మాల్ ఛార్జ్ డెల్టా క్యూ అనేది దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లెట్ డెల్టా క్యూ బి ద నెట్ ఛార్జ్ ఫ్లోయింగ్ అక్రాస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. డెల్టా క్యూ ఛార్జ్ అనేది మనకు డెల్టా టీ టైమ్ ఇంటర్వెల్లో ఇంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది అంటే దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఏంటంటే ఐ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా క్యూ బై డెల్టా టీ. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్. సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ అంటే ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. కరెంట్ వచ్చేసి మనం దేంట్లో మెజర్ చేస్తామంటే యాంపియర్స్లో మెజర్ చేస్తాం. సో యాంపియర్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. సో ఎప్పుడైతే మనం కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ కరెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దానివల్ల వచ్చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది కంపాస్లో మనకు డిఫ్లెక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. డ్యూ టు దోస్ డిఫ్లెక్షన్స్ మనం యొక్క యాంపియర్ని డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంపియర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే బై యూజింగ్ అవర్ డొమెస్టిక్ అప్లయన్సెస్. మన హోమ్లో యూజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనం ఈ యొక్క యాంపియర్స్ని మెజర్ చేస్తాం. వాట్ ఈస్ ద కెపాసిటీ ఫర్ దోస్ అప్లయన్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ యావరేజ్ లైట్నింగ్ క్యారీస్ కరెంట్స్ ఆర్ 10,000 to ఆంపియర్స్. మన యొక్క లైట్నింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని వచ్చేసి మన 10,000 ఆంపియర్స్ అని వచ్చేసి దాని వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క యాంపియర్ ఈజ్ ఏ లార్జర్ యూనిట్. ఈ లార్జర్ యూనిట్ కాకుండా మనం వచ్చేసి స్మాల్ యూనిట్స్ తీసుకోవాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఇన్ మైక్రో యాంపియర్స్. సో మనకు వచ్చేసి 1 మైక్రో యాంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻6 ఆంపియర్. ఒక మైక్రో యాంపియర్ వచ్చేసి మనకు 10⁻⁻6 ఆంపియర్స్కి ఈక్వల్. సో దట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఆన్ కండక్టర్స్. కండక్టర్స్లో మనకి ఎలక్ట్రిక్ కరెంట్స్ అనేవి మనకు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మీన్స్ వీ ఆర్ గెటింగ్ 3 ఆప్షన్స్. మనకు వచ్చేసి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ వితౌట్ ఎనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మనకు వచ్చేసి కరెంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ డై ఎలక్ట్రిక్ మెటీరియల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ నార్మల్ మెటీరియల్స్. డైఎలక్ట్రిక్ కాకుండా కండక్టింగ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఎలా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కండక్టర్స్లో అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్. సో మనకు వచ్చేసి ఛార్జ్ తీసుకున్నప్పుడు ఛార్జ్ వచ్చేసి మన కండక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కండక్టర్లో వచ్చేసి పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ బోత్ విల్ బి ప్యాక్డ్ టుగెదర్. సో ఎన్నైతే పాజిటివ్ అయాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది ఈ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి వీఆర్ గెటింగ్ ద న్యూట్రల్. దట్ మీన్స్ న్యూట్రలైజేషన్ జరిగిపోతుంది. సో న్యూట్రల్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏమవుతుంది దెర్ ఈస్ నో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. అండ్ దట్ ఈజ్ ఇన్ నార్మల్ సిచ్యువేషన్. వెన్ యూఆర్ మూవింగ్ టు అప్పర్ స్టేట్ మనం వచ్చేసి ఈ యొక్క ఎర్త్ నుంచి మనం అప్పర్ స్టేట్స్కి వెళ్తున్నప్పుడు మూవింగ్ హయ్యర్ డిస్టెన్స్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ ద అయోనోస్పియర్లో ఏమవుతున్నాయంటే ఓన్లీ వీఆర్ గెటింగ్ అయాన్స్. మనకు అయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఈ యొక్క అయాన్స్ అనేవి ఏంటి అంటే ఈ కంప్లీట్గా మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ కానీ కాకుండా ఓన్లీ ఇట్ ఈజ్ ఏ పార్టికల్స్ లాగానే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎయిదర్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. సో ఈ యొక్క పార్టికల్స్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క కండక్టర్స్ని డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ ఆర్ బౌండ్ ఈచ్ అదర్ అండ్ దస్ నాట్ ఫ్రీ టు మూవ్. ఈ యొక్క ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి బౌండ్ అయినప్పుడు ఏమవుతుంది దెర్ ఈజ్ నో ఫ్రీ టు మూవ్. ఫ్రీగా మూవ్ అవడానికి మనకు పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. వెన్ యూ ఆర్ గివింగ్ బల్క్ మ్యాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ మాలిక్యూల్స్. డిఫరెంట్ మాలిక్యూల్స్ మొత్తం కూడా ఒకదాంతో ఒకటి కంబైన్ అయిపోయి మనకి బల్క్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బల్క్ మ్యాటర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది డ్యూ టు దిస్ వన్ ఈ యొక్క మాలిక్యూల్స్ అనేవి అట్రాక్టెడ్ బై 2 డిఫరెంట్ న్యూక్లియస్. ఈ యొక్క వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ ఒక మాలిక్యూల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు బోత్ మాలిక్యూల్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఈ యొక్క న్యూక్లియస్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ ద పార్టికల్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి పార్టికల్ ఏమవుతుంది అంటే ఈజ్ ఎఫెక్టెడ్ బై బోత్ న్యూక్లియస్. రెండు న్యూక్లియస్తో ఇది అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఫస్ట్ న్యూక్లియస్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై సెకండ్ న్యూక్లియస్. దట్స్ వై ఇట్ ఈస్ ఈజీలీ మూవింగ్. సో ఏదేమవుతుంది అంటే ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. దట్స్ వై దీస్ ఆర్ నోన్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటున్నాం ఇన్ ద బల్క్ మ్యాటర్.
సో ఈ బల్క్ మ్యాటర్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటాయో వాటిని మనం కండక్టర్స్ అంటున్నాం. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ సో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పటికి కూడా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఫ్రీగా అవైలబుల్ లేకపోతే ఒక మెటీరియల్లో దాన్ని వచ్చేసి మనం ఇన్సులేటర్స్ అంటున్నాం. దీస్ ఆర్ ద కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో నెక్స్ట్ వన్ మనం వచ్చేసి సాలిడ్ కండక్టర్స్ తీసుకున్నట్లయితే దట్ మీన్స్ ఇన్ మెటల్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ ద ఎలక్ట్రాన్స్ విల్ బీ ద చార్జ్ క్యారియర్స్. సో చార్జ్ క్యారియర్స్ వచ్చేసి మనకి ఏమవుతున్నాయంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ అనే చార్జ్ క్యారియర్స్గా బిహేవ్ చేస్తున్నాయి, అంటే ఓన్లీ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. సో ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసి చార్జ్ క్యారియర్స్ ఏమవుతున్నాయంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. సో పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ రెండు కూడా మనకు ఈ యొక్క చార్జ్ క్యారియర్స్గా బిహేవ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏమవుతుందంటే డివైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ H+ అయాన్స్ అండ్ Cl- అయాన్స్గా. సో ఇక్కడ వచ్చేసి మనకు పాజిటివ్ చార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ రెండు కూడా మనకు అయాన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నాయి. దట్స్ వై in electrolytic solution charge carriers are both positive and negative charged particles. So next one, when no electric field the electrons are moving due to the thermal motion during the collide with fixed ions. So first case ఎప్పుడైతే ఈ యొక్క కండక్టర్ పైన మనం ఎటువంటి చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయట్లేదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మనకు మూవ్ అవుతూ ఉంటాయి ఇన్సైడ్ ద కండక్టర్. ఎలా అంటే బికాస్ ఆఫ్ దిస్ థర్మల్ మోషన్, అంటే ఈ యొక్క కొలిజన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో బిట్వీన్ పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఈ పాజిటివ్ అనేది మనకు ఫిక్స్డ్ లొకేషన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ ఫిక్స్డ్ లొకేషన్స్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే కొలైడ్ అవుతున్నాయో దెన్ దే ఆర్ గెటింగ్ సమ్ హీట్. ఈ కొలిజన్ తర్వాత ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ర్యాండమ్ డైరెక్షన్గా ట్రావెల్ అవుతున్నాయి. సో ర్యాండమ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నప్పుడు మనం యొక్క నెట్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెలింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్, మనం ఏ డైరెక్షన్లో తీసుకున్నట్టు కూడా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో దట్ విల్ బి ఈక్వల్ బై ది ఆపోజిట్ డైరెక్షన్ ఛార్జెస్. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ అనేది మనకు లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే సేమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రావెల్ అవుతున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు రైట్ నుంచి లెఫ్ట్ కూడా ట్రావెల్ అవుతున్నాయి. సో మనకి ఏమవుతుంది, నెట్ ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది. సో నెట్ ఛార్జ్ అనేది 0 ఫ్లో అవుతుంటే ఒక కండక్టర్లో వచ్చేసి మన కరెంట్ ఏమవుతుంది, 0 కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఆఫ్టర్ కొలిజన్ ద డైరెక్షన్ ఆఫ్ విల్ బి ర్యాండమ్, డైరెక్షన్ అనేది మనకు ర్యాండమ్గా ఉంటుంది. దట్ మీన్స్ నాట్ ఇన్ పర్టికులర్ వే. So then the number of electrons traveling in any direction are equal to the number of electrons traveling in opposite direction. మనం ఏ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయో ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనకు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్స్ వై ద నెట్ ఛార్జ్ విల్ బి 0. నెట్ ఛార్జ్ అనేది 0 అవుతుంది అంటే నెట్ కరెంట్ ఇన్ ద సిస్టమ్ విల్ బి 0 అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ సెకండ్ కేసు వచ్చేసి మనకు వెన్ an electric field is applied on a conductor with two opposite disks at edges then electric field is created. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, ఒక కండక్టర్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దెన్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ హియర్ ఎట్ ద ఎడ్జెస్ మనం ఎడ్జెస్ దగ్గర ఏం చేస్తున్నామంటే డై ఎలక్ట్రిక్ ప్లేట్స్ని ప్లేస్ చేస్తున్నాం. డై ఎలక్ట్రిక్ డిస్క్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకదానికి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అప్లై చేస్తున్నాం, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ అప్లై చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ పాజిటివ్ ప్లేట్ టు నెగిటివ్ ప్లేట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వరకు వర్క్ చేస్తుంది. బట్ ఇన్సైడ్ ద కండక్టర్ ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఛార్జ్ అనేది మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, మనకు పాజిటివ్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. వెన్ ద కంప్లీట్ ఛార్జ్ విల్ బి కంప్లీటెడ్, ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ మొత్తం ఈ యొక్క మనం అప్లై చేసిన డిస్క్ పైన ఉన్నటువంటి కంప్లీట్ ఛార్జ్ అనేది మనకు ఫినిష్ అయిపోతాయి. దెన్ దెర్ ఈస్ నో ఫ్లో ఆఫ్ ఛార్జ్, మనకు ఛార్జ్ అనేది ఫ్లో ఉండదు. సో ఛార్జ్ ఫ్లో లేదు కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నామో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైమ్ ఇంటర్వెల్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ అగైన్ ఇట్ విల్ బి స్టాప్, ఇదేమవుతుంది మళ్ళీ ఆగిపోతుంది. దట్ ఈస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఛార్జ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ఉందంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ సైడ్కి వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి, యాక్సిలేట్ దేంతో ఎలక్ట్రిక్ ఫీల్డ్తో యాక్సిలేట్ అవుతున్నాయి. సో యాక్సిలరేటెడ్ అంటే ఏంటి, మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఆ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ ఈస్ ద సెకండ్ కేస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేర్ విల్ బి కరెంట్ ఫర్ వెరీ షార్ట్. ఈ యొక్క సెకండ్ కేసులో మనకు వచ్చేసి కరెంట్ ఏముంది, చాలా తక్కువ టైంలో మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ దట్ టైం ఏమవుతుంది, ఇట్ విల్ బి నో కరెంట్ అనేది మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్, వెన్ ద ఎండ్స్ ఆఫ్ ది సిలిండర్ ఆర్ సప్లైడ్ విత్ ఫ్రెష్ చార్జెస్ దెన్
దెన్ దేర్ విల్ బి ఏ స్టడీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఛార్జ్ తీసుకున్నామో కండక్టర్ తీసుకున్నప్పుడు దానికి వచ్చేసి ఈ యొక్క ఎడ్జెస్ దగ్గర మనం వచ్చేసి కంటిన్యూస్ ఛార్జ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అంటే ఛార్జ్ అనేది వితౌట్ ఎనీ బ్రేక్ అనేది లేకుండా కంటిన్యూస్గా మనం ఈ యొక్క ఛార్జ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ అక్కడ నెగిటివ్ ప్లేట్ అయితే ప్లేస్ చేస్తున్నామో అక్కడ నుంచి మనకి ఈ ఛార్జ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుందో కంటిన్యూగా ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు కరెంట్ కూడా కంటిన్యూగా జనరేట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద థర్డ్ కేస్ ఫర్ జనరేషన్ ఆఫ్ కరెంట్ ఇన్ ద కండక్టర్. So when the two ends of a cylinder are supplied with a fresh charges, then there will be a steady electric field. ఎప్పుడైతే మనం దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రెష్ చార్జెస్ అనేవి అరేంజ్ చేస్తున్నామో ఈ యొక్క కరెంట్ ఫ్లో అనేది మనకి ఏమవుతుంది, స్టడీగా ఫ్లో అవుతూ ఉంటుంది. దస్ దెర్ విల్ బి ఏ కంటిన్యూస్ కరెంట్. సో మనకు అక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్ కరెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మెకానిజమ్స్ విచ్ మెయింటైన్ ఏ స్టడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ సెల్స్ అండ్ బ్యాటరీస్. సో మనం వచ్చేసి మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టడీ ఫ్లో ఆఫ్ కరెంట్ని అనేదాన్ని, దట్ మీన్స్ ఇన్ ద సెల్స్ ఆర్ బ్యాటరీస్. మనం ఈ సెల్స్లో అండ్ బ్యాటరీస్లో మనం యొక్క కంటిన్యూస్ ఫ్లో అనేదాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద కాన్సెప్ట్ అండ్ టుడే కాన్సెప్ట్ ఈస్ దట్ వన్.